మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మొదటగా మరి నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీ మధ్య నేను ఇష్టపడుతున్నా. 2008లో మరి నా తన నుంచి నా స్థితి అతి మారింది. పిల్లారా, ఈ సాక్ష్యం ఏంటంటే మరి 2008లో 2008 పోతే 11వ నెల 25 తారీఖున ఆ టైంలో యేసు ప్రభువును అంగీకరించడానికి దేవుడు కృప చూపించాడు. ఎలా దేవుడిని అంగీకరించానంటే, ఏ విధంగా అంగీకరించాల్సి వచ్చిందంటే, మరి ఆ సమయంలో కొంత అనారోగ్యంగా ఉండి మరి జ్వరము టైఫాయిడ్ వల్ల ఉండి చాలా బలహీనంగా మరి ఇంకా నేను పనిచేసుకోలేక మరి శరీరంలో బలహీనత ఉంది. మరి ఇంకా కాళ్ళు చేతులు కానీ వచ్చబడినట్టు ఏం పని చేసుకోలేనేమో నా స్థితిలో ఉన్నాను. నేను దేవుని కృపను బట్టి మరి దేవుడు నాతో లేక నా హృదయంలో ఉన్న ఆ యొక్క వేదన బాధ చూశాడు. అది ఎలా చూశాడంటే, మరి ఆ సమయంలో మరి జ్వరంతో ఉంటున్నప్పుడు మరి విశ్వేశ్వరం వెళ్ళి చూపించుకోవాలని ఆశించాను. మరి తల్లిగారిని అమ్మ మరి విశ్వేశ్వరం పోదాం మరి కానీ అంటే తీసుకెళ్తలయ్యా అన్నది. సరే, ఆ రోజు ఏమందంటే మళ్ళీ అయ్యా అందరూ మరి ఇక్కడ దేవుని సేవకులు వస్తున్నారు, మరి అక్కడికి వెళ్ళి ప్రార్థన చూసుకొని వచ్చి వెళ్దామని తల్లిగారు తెలియపరిచారు. మరి ఆమెకు నేను ఎదురైతే మాట్లాడలేదు, కానీ సనుగుకుంటూ మరి గొనుగుకుంటూ ఉన్నప్పుడు ఏం ఎలా చదువుతుంది, నాకు బాగాలేక నేనుంటే మరి టైఫాయిడ్తో బాధపడతా నేనుంటే మరి ఈ విధంగా మరి చెప్తాను. సరే ఏదైనా కానీ సరిపోదు. నేను ఆలోచన ఏముందంటే, అడిగిపోతే బాగా అవుతుందా, అడిగిపోతే ఎందుకు బాగవుద్ది, డాక్టర్ కాడికి పోయి చూపించుకుంటే ఇంజక్షన్ మాత్రం దాన్ని వేసుకుంటే తగ్గుద్దని అలా ఆలోచన చేశాను. ఏదైనప్పటికీ అలా ఉన్నప్పుడు మరి తల్లిగారు కుటుంబం వెళ్దామయ్యా ప్రార్థనకు, అక్కడ పోయి వాక్యం విని మరి దేవుని దాసుల దగ్గర ప్రార్థన చూసుకొని వద్దామని వెళ్ళినాం. సరేనని వెళ్ళినాము. ఆ రోజు వెళ్ళినప్పుడు ఖమ్మం వెళ్ళాము. ఆ రోజు కూడా బాగలేదు, చాలా బలహీనంగా నీరసంగా, ఎంతనో బాధ, నా హృదయంలో ఉన్న వేదన బాధ దేవుడు చూశాడు, విన్నాడు నా బాధ వేదన. ఎలా అంటే, నేను అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ స్థలానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతం అక్కడ వెళ్ళినప్పుడు మరి మీటింగ్లు జరుగుతాయి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని స్థలంలో కూర్చున్నప్పుడు పట్ల వచ్చారు. ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎడారిలాగా శుభ్రం చేసి అక్కడ మరి కొడుకు ఏర్పాటు చేసినారు. వెళ్ళి కూర్చోవటం కూడా నేను లాస్ట్న కూర్చున్నా. లాస్ట్న ఎందుకు కూర్చున్నా అంటే, ఆటో అట్నే ఎదురుగా పెట్టున్నారు, దానికి ఎదురుగా కూర్చొని పక్కన కూర్చొని ఉన్నా. సరే ఏదైనా బాగాలేకపోతే ఆటోలో వెళ్ళి పడుకోవచ్చులే, సరే నన్ను వెళ్ళి కూర్చున్నాను. ఆ రోజు కూర్చొని మరి దేవుని అసలు వాక్యము మాట్లాడుతున్నాడు. నేనైతే వాక్యము అంత శ్రద్ధ కలిగి వినలేదు. చెప్తా ఉన్నాడు ఆయన, నేనేదో జ్వరంతో ఉన్నా, బాగలేక చాలా నీరసంగా ఉంటూ శరీరం అంతా బలహీన పడుతూ మరి కూర్చోటానికి కూడా ఓపిక లేక ఉన్న సమయంలో, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే శరీరము పనిచేస్తుంది, ఆత్మ గద్దిస్తుంది.
ఆత్మ ఎలా అంటే శరీరం వచ్చేసి మరి దిగజారిపోయినప్పుడు మరి ఇక్కడ నుంచి వెళ్ళి పడుకో శుభ్రంగా మరి శుభ్రంగా పండుకొని వినొచ్చు. పండుకొనైనా కూడా వినొచ్చు. ఇక్కడే కూర్చొని వినాలని ఏం లేదంటే సాతానుడు ఎక్కువగా నాలో ప్రేరేపణ చేస్తాడు. లేయి నుంచి ఒక వ్యక్తితో ముఖాముఖిగా మాట్లాడినట్టు ఇక్కడ నుంచి లేచి కూర్చో, పై ఆటోలో పండుకొని ఇంకా పండుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. నాలో మరి శరీరం ఆ రీతిగా మరి పనిచేస్తూ సహకరించలేదని ఉన్నప్పుడు ఆత్మ వచ్చేసి ఒక పేరాపు, ఆత్మలో ఒక పేరాపు, హృదయంలో పేరాపుని ఏంటంటే నువ్వు ఇక్కడ నుంచి వెళితే ఇక్కడ నుంచి వెళ్ళావనుకో ఆటోలోకి వెళితే పనుకున్నది. కానీ దేవుని దాస్తులు ప్రార్థన చేయి. వచ్చింది ఎందుకు ఇడికి? నా ఆశ ఒకటే ఉంది. ఎలా అంటే మరి ఇక్కడికి వచ్చాం కదా ఇంత దూరము, మరి దేవుని దాసుల దగ్గర పాస్టర్ల దగ్గర ప్రార్థన చేసుకోవాలని నాకు ఆశ. ప్రార్థన చేసుకోవాలంటే ఏం చేయాలి? స్థలంలోనే ఉండాలి. ఇక్కడ ఉంటేనే చేస్తాడు. ఒక ఇక్కడ నుంచి వెళితే చేయడేమో నాకు ఆశ. అలా ఉన్నప్పుడు సాతానుడు పనిచేస్తున్నాడు ఎక్కువగా. వైరమ్మడి లేయి, ఇక్కడ నుంచి లేయి, ఎంతసేపు ఆయన వస్తున్నాడు, వాక్యం చదువుతుండు. వాక్యము లోకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి తప్పిపోయిన కుమారుడు. ఒక మనుషునికి 2 కుమారులు ఉండెను. వాళ్ళు చిన్నవాడు మరి తన ఆస్తిని పంచుకొని తీసుకొని వెళ్ళటానికి దూరదేశం వెళ్ళినాడని ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం అనేది నా హృదయానికి తాకింది. ఎలా తాకింది? ఆస్తి తీసుకొని పోయినాడు, దురారోపణ పెట్టుకున్నాడు, వేసులతో ఉన్నాడు, ఇష్టానుసారమైన ఖర్చు పెట్టుకొని ధనం ఉన్న ఆస్తి అంతా అయిపించుకొని అప్పుడు ఏం చేయడానికి అంత అయిపోయిన తర్వాత గుడ్డలు మాసిపోయి వాసన కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఒక పందులు మేపుకుండే దగ్గరికి వెళ్ళి పందులు మేపటానికి ఇష్టం. అయ్యా నాకు పందులు మేపుతానని నాకు అన్నం పెట్టంటే అక్కడ కూడా అన్నం దొరక్క పందులు తినే పొట్టు తినడానికి ఇష్టపడింది కానీ తినలే అని దేవుని దాసులు ఆ మాట తెలియపరుస్తున్నప్పుడు నా హృదయానికి తాకింది. ఏంది ఇది? దేవుని దాసులు ఈ విధంగా చెప్తారు, సరే ఏదో విందాం అని అంటూ వింటున్నా వాక్యాన్ని. వింటున్నప్పుడు ఆ చిన్న కుమారుడు ఏమని అవుతుండో, నా తండ్రి దగ్గర చాలా మంది కూలి వాళ్ళు ఉన్నారు, నాకేంటి కదా. ఎంత దుఃఖంతో ఉన్నానంటే ఆ మాట నాకు చాలా బాధ అనిపించేస్తున్నారు. అప్పుడు చిన్న కుమారుడు చెప్పే మాట ఏం మాట్లాడుతున్నానంటే, తండ్రి నీకు పరలోకమునకు నీకు విరోధముగా నేను పాపము చేస్తాను అని ఆ మాట పలికినప్పుడు చాలా మరి హృదయంలో అది ఒక బాధగా ఎంతో దుఃఖంతో వివరించేటప్పుడు దేవుని దాసుల మాటలు చెప్పేటప్పుడు చాలా 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 బాధగా వివరించాడు. చాలా అంటే మనుషులకు చాలా సున్నితంగా హృదయాల్లోకి వెళ్ళేటట్టుగా వివరించాడు. ఆ మాటలు నా తండ్రి అప్పుడు బుద్ధి తెచ్చుకొని నా తండ్రి ఎంత అనేక మంది అయ్యా, నేను ఈ కుమారుడు అనిపించుకోవటానికి వేగును కాదు, కుమారుడిని అనిపించుకోవటానికి వేగును కాదు, ఈ కూలి వాణిలో ఒకనిగా నన్ను చేర్చుకోమని నా తండ్రిని అడగాలని ఆశతోటి వెళుతున్నాను. ఎంత తగ్గించుకొని మళ్ళీ తన తప్పు తను తెలుసుకొని వెళ్తున్నాడంటే ఆ మాటకు తండ్రి నేను ఈ విధంగా నీ కూలి వాణిలో కుమారుడుగా ఉన్న వ్యక్తి వెళ్ళి నీకు పని వాళ్ళు నన్ను చేర్చుకోవడానికి అడిగాను. అప్పుడు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడని మాటలు తెలియపరుస్తుంది. తండ్రి దూరముగా నుండి చూసి కుమారుడిని పరిగెత్తుకుంటూ వచ్చి మరి మెడమైన పడి ముద్దు పెట్టుకొని కుమారుడిని చెప్పులు తొడిగించి ఉంగరము తొడిగించి కొవ్విన దూడను చేయమని
విన్నప్పుడు ఆ మాటలు నా హృదయానికి చాలా చాలా మరి తాకాయి. ఆనాడు ఆ వాక్యం ఏ విధంగా అయితే తెలియపరిచారో దేవదాసులు ఇంకా అనేక కొన్ని సంగతుల కింద వచ్చిన తర్వాత ఆయన జరిగిస్తున్నప్పుడు కుమారుని ఎంతగానో హత్తుకొని ఈయన కుమారుడు చనిపోయి ఆ మాట అయితే ఎంత బాధ అంటే ఎంత బాధగా నా మట్టుకైతే నాకు చాలా హృదయంలో వేదనగా ఈయన కుమారుడు చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికిన కనుక ఒక ఇందు చిదపరిచేయండి కొవ్విన దూడని తెచ్చుకొచ్చాను. ఇందు చేసి మరి సంతోషంగా ఉన్నప్పుడు తండ్రి దగ్గర ఉన్న పెద్ద కుమారుడైతే ఏమంటున్నాడు, నాన్న ఇప్పుడు ఏందని కూలి వారిని ఒకరు పిలిచినప్పుడు అతను ఆ కూలి వాళ్ళల్లో ఒకడు వచ్చి ఏంది ఇలా ఇదంతా అంటే నీ తమ్ముడు మళ్ళీ తిరిగి వచ్చాడని నీ తండ్రి కొవ్విన దూడని విందును సిద్ధపరిచాడని